వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన డైలీ టెస్ట్ 15కి సంబంధించిన సొల్యూషన్స్ మనం చూద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పీ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0 వేర్ సి నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఈక్వల్స్ టు అంటున్నాడు కదా. సరే, ఇచ్చిన ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ పీ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అన్నాడు. ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లో లేదు కదా, దాన్ని మనం ఈ విధంగా రప్పిద్దాం. ఓకేనా? సో దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ మైనస్ పి ప్లస్ సి ఈక్వల్స్ టు 0, రైట్? సో హౌ కెన్ ఐ రైట్ దిస్? ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ తర్వాత ప్లస్ సి మైనస్ పి, ఈ విధంగా రాయచ్చా? ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో మైనస్ పి ఉంది, సి ప్లేస్లో సి మైనస్ పి ఉంది, అవునా కదా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అంటున్నాడు. సో ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్? సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ద రూట్స్ నథింగ్ బట్ మైనస్ బి బై ఏ. ఇక్కడ మైనస్ బి, బి అంటే ఎంత? మైనస్ పి బై ఏ. ఏ అంటే 1 హియర్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ప్లస్ పి అవుతుంది, రైట్? వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈస్ నథింగ్ బట్ సి బై ఏ, రైట్? సి అంటే ఎంత ఉంది ఇక్కడ? సి మైనస్ పి. సి మైనస్ పి డివైడెడ్ బై 1 విచ్ రిజల్ట్స్ టు సి మైనస్ పి ఓన్లీ. ఎస్ ఓ నో? ఇలా ఉంచండి. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి? ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1, ఇదే కదా మనం అడిగింది. సో ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 అంటే ఎలా రాయొచ్చు? ఆల్ఫా బీటా, ఓకే, ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఇంటూ 1 ఈజ్ 1. ఎస్ ఓ నో? సో ఆల్ఫా బీటా ఎంత? సి మైనస్ పి ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? ప్లస్ పి ప్లస్ 1, అవునా? సో సి మైనస్ పి ప్లస్ పి ప్లస్ 1 ఎంత? మైనస్ పి గెట్స్ క్యాన్సిల్, సి ప్లస్ 1 మిగులుతుంది. సి ప్లస్ 1 అన్న 1 ప్లస్ సి అని ఒకటే కదా. సో ఆప్షన్ బి. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the second one. Look at the second question. If alpha comma beta are the roots of the equation 2x square plus 6x plus b equals to 0 where b less than 0 then alpha by beta plus beta by alpha is less than అంటున్నాడు. ఈజ్ ఈక్వల్స్ టు అనట్లేదు, ఈజ్ లెస్ దాన్ అంటున్నాడు కదా. సరే, సి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వేర్ బీ ఈజ్ అన్నోన్ హియర్, బీ ఎంతో మనకి తెలియదు. సో అంటే ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో సి వాల్యూ తెలియదు అని దాని అర్థం. అక్కడ సి ప్లేస్లో బీ ఇచ్చాడనమాట. బీ ఈజ్ అన్నోన్ వాల్యూ, కానీ ఇస్తున్న కండిషన్ ఏంటంటే బీ లెస్ దాన్ 0 అని ఇస్తున్నాడు, అవునా? ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అయినప్పుడు ఇదంతా అంటున్నాడు, అంతే కదా. సరే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? 2x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ బి ఈక్వల్స్ టు 0, అవునా? రైట్. సో 2x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అయితే చూడండి, ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుంది? ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ నథింగ్ బట్ మైనస్ బి బై ఏ, అంటే మైనస్ 6/2, దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 3. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్? ఆల్ఫా ఇంటూ బి, సి బై ఏ. సి అంటే ఇక్కడ బి ఇచ్చాడు, బి డివైడెడ్ బై 2, అవునా? అలా ఉంచండి. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి మనల్ని? ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా, అంటే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అంటే ఎల్సిఎం చేయండి. ఆల్ఫా బీటా వస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ దీని వాల్యూ, అవునా? సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయచ్చా లేదా? డివైడెడ్ బై ఆల్ఫా బీటా, అవునా కదా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2b ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2b మైనస్ 2b క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే మిగులుతుంది. ఎస్ ఓను? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, దీన్ని మళ్ళీ నేను ఎలా మారుస్తానంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా మైనస్ 2. ఈ ఆల్ఫా బీటా క్యాన్సిల్ అయిపోయి మైనస్ 2 మిగులుతుంది, అవునా? నో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? మైనస్ 3, అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా? b by 2 మైనస్ 2. సో ఫైనల్గా దీని వాల్యూ ఏమొస్తుంది? సో 9, ఇక్కడ 9 డివైడెడ్ బై 2 పైకి వెళ్ళిపోతే ఇంటూ 2 అవుతుంది. 9 2s డివైడెడ్ బై b మైనస్ 2 అంటే 18 బై b మైనస్ 2 వచ్చింది, అవునా? ఇప్పుడు దీని వాల్యూ కావాలి మనకి. దీని యొక్క వాల్యూ దేనికి తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇది వాల్యూ ఇంత వచ్చింది, కానీ b వాల్యూ తెలుసా మనకి? తెలియదు. కానీ అకార్డింగ్ టు కండిషన్ b లెస్ దాన్ 0 అంటున్నాడు, అంటే b ఖచ్చితంగా నెగిటివ్ అనే కదా దాని అర్థం, అవునా కదా? సో 18 ఈజ్ ద పాజిటివ్ వాల్యూ, b ఏమో డినామినేటర్లో నెగిటివ్ వాల్యూ ఉంటుంది, కంపల్సరీగా b ఈజ్ ఎ నెగిటివ్ వాల్యూ, అవునా కదా? ఇదేమో పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ బై నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. నెగిటివ్ మైనస్ 2,
సపోజ్ b లెస్ దాన్ 0 అన్నాడు కాబట్టి 0 కన్నా ఉన్న ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే సపోజ్ ఒకసారి మన నెంబర్ లైన్లో మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ అండ్ దిస్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ. అంటే లీస్ట్ నెగిటివ్ నెంబర్ ఎంత? మైనస్ ఇన్ఫినిటీ, రైట్? అతి చిన్న నెంబర్ మైనస్ ఇన్ఫినిటీ, 0 మధ్యలో ఉంది. దీనికి అంటే b లెస్ దాన్ 0 అంటే ఇక్కడ వరకు, అవునా? మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 ముందు వరకు. సపోజ్ నేను ఏమనుకుంటానంటే 0.1కి 0కి మధ్యలో ఇంకా నెంబర్స్ ఉన్నాయి అయితే అనుకుందాం, లెట్ us assume. సో ఇప్పుడు నేను అతి చిన్న నెంబర్ ఇదే కదా, అవునా కదా? సపోజ్ నేను మైనస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? 18 డివైడెడ్ బై మైనస్ ఇన్ఫినిటీ మైనస్ 2 ఎంత అవుతుంది? దిస్ వాల్యూ డినామినేటర్లో ఇన్ఫినిటీ ఉంటే 0 కదా, సో 0 మైనస్ 2 ఎంత? మైనస్ 2. అంటే ఈ పర్టికులర్ వాల్యూ అనేది b తక్కువ, b ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి ఇది -2 కంటే తక్కువ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ మొత్తం వాల్యూ అనేది -2 కంటే ఎప్పుడు తక్కువ ఉంటుంది. అంటే -2 కన్నా ఎక్కువ అవ్వదు దాని వాల్యూ. సిన్స్ b ఈజ్ లెస్ దాన్ 0, -2 కన్నా ఎక్కువ అవ్వదు బికాస్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ద లీస్ట్ నెంబర్. ఎస్ అని అడిగింది లెస్ దాన్ కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -2 కన్నా కూడా ఇది ఎక్కువ అవ్వదు అనమాట ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనేది. అర్థమైందా? ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ విచ్ రిజల్ట్స్ టు దిస్ వాల్యూ. సో ఆన్సర్ ఈస్ -2. అంటే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ -2. -2 కన్నా ఎక్కువ అవ్వదు, -2 కన్నా తక్కువే ఉంటుంది ఎప్పుడైనా సరే. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the third question. If p and q are the roots of x square plus px plus q equals to 0, then p యొక్క కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. See, pq ఆర్ ద రూట్స్ ఆఫ్ అంటున్నాడు. ఇక్కడ కోఎఫిషియంట్స్ కూడా pqనే, అంటే b వాల్యూ c వాల్యూ కూడా pqనే. pq అనేవి మళ్ళీ రూట్స్ అంటున్నాడు. సి డోంట్ గెట్ కన్ఫ్యూజ్, లిజన్. సో ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x స్క్వేర్ ప్లస్ px ప్లస్ q ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హీ హెస్ ఫ్రేమ్డ్. ఓకే, p అండ్ q ఆర్ ద రూట్స్ అంటున్నాడు. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి pq రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? p ప్లస్ q ఏనా? ఫార్ములా ఎంత? -b/a అంటే -p/1, అవునా? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత? p ఇంటూ q c/a, దట్ ఈస్ నథింగ్ బట్ q/1. ఎస్ ఆర్ నో? ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. లెట్ us assume. ఇప్పుడు q క్యాన్సిల్ అయిపోయి నాకు ఇక్కడ ఏం మిగులుతుంది? p ఈక్వల్స్ టు 1 మిగులుతుంది, అవునా? వెంటనే p ఈజ్ ఈక్వల్ టు 1 అని ఆన్సర్ పెట్టేయకండి, ఇంకా అవ్వలేదు. ఫస్ట్ ఈక్వేషన్ అలాగే ఉంది, అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిజన్ కేర్ఫుల్లీ. సో p ప్లస్ q ఈక్వల్స్ టు -p అంటున్నాడు కదా, దీన్ని ఎట్లా చేయొచ్చు? p ప్లస్ q ఈక్వల్స్ టు -p అంటున్నాడు కాబట్టి q అటు తీసుకువెళ్ళండి. p ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు q, అవునా కదా? 2p ఈక్వల్స్ టు q. ఎస్ ఆర్ నో? 2p ఈక్వల్స్ టు q కదా. ఇక్కడ సారీ, ఇట్ ఈస్ -q కదా, ప్లస్ q ఇటు వస్తే -q అవుతుంది. ఎస్, సో 2p ఈక్వల్స్ టు -q హియర్. ఇప్పుడు ఇక్కడ సి లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఏం రాశాను? pq ఈక్వల్స్ టు q/1 అని రాశాను కదా, దీని నుంచి p వాల్యూ 1 కూడా వచ్చింది. దీని నుంచి మళ్ళీ ఏ విధంగా రాయొచ్చు అంటే pq ఈక్వల్స్ టు q కాబట్టి q/1 అంటే q, దీని నుంచి p ఈక్వల్స్ టు 1 వచ్చింది. అట్ ద సేమ్ టైం దీని నుంచి నేను ఎలా రాస్తానంటే pq మైనస్ q ఈక్వల్స్ టు 0. q కామన్ తీసాను అనుకోండి, p మైనస్ 1 ఈక్వల్స్ టు 0. q వాల్యూ ఎలాగో 0 అయింది, అవునా? అప్పుడు p వాల్యూ ఏమవుతుంది? p మైనస్ 1 ఈక్వల్స్ టు 0, p ఈక్వల్స్ టు 1 అవుతుంది, అవునా? అంటే దాన్ని బట్టి వచ్చేసింది అనుకోండి. తర్వాత ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే p మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, p ఈక్వల్ టు 1, ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక వాల్యూ. ఇక్కడ q 0 అయినప్పుడు p వాల్యూ 1 అయింది. మరి ఈ q 0 అయిందని ఇక్కడ తెలుస్తుంది కదా, q వాల్యూ 0 అయిందని. ఇప్పుడు ఈ q వాల్యూ 0 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2p ఈక్వల్స్ టు 0, p వాల్యూ ఎంత వచ్చింది? 0 కూడా వచ్చింది. అంటే q వాల్యూ 0 అయినప్పుడు p వాల్యూ 1 అవుతుంది. ఫ్రమ్ దిస్ కేస్ q వాల్యూ 0 అయినప్పుడు p వాల్యూ 0 కూడా అవుతుంది. కాబట్టి ఇప్పుడు p వాల్యూ ఎంత? p ఈక్వల్స్ టు 0 ఆర్ p ఈక్వల్స్ టు 1. ఎందుకని? రెండు కేసెస్లో కూడా q వాల్యూ 0 అయినప్పుడు అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కేసెస్ నుంచి p వాల్యూ 0 అవుతుంది, p వాల్యూ 1 అవుతుంది, బేసింగ్ ఆన్ q ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. చూసారు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ p ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఇక్కడతో మీరు ఆగిపోతారు, ఇది కూడా చేయాలి. అర్థమైందా? ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. రెండు కేసెస్ చెక్ చేసుకోవాలన్నమాట, p ఈక్వల్ టు 1 ఆర్ 0. రైట్ నానా? Please note it. Next one. Okay, look at the fourth question, friends. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ అనేది అసర్షన్స్ అండ్ రీజనింగ్ బేస్ మీద ఉంటుందన్నమాట. సో అసర్షన్ రీజనింగ్ అనేవి మనకి ముఖ్యంగా ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మనల్ని అడుగుతాడు.
అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనల్ని అడుగుతాడు అనమాట. అసలు ఏంటి అసర్షన్స్ రీజనింగ్ అంటే అర్థం ఏంటంటే, లిజన్, అసర్షన్ వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, రీజన్లో ఆ సెంటెన్స్ ఎందుకు అలా అయిందనే దాని యొక్క రీజన్ కూడా కింద ఇస్తాడనమాట. అంటే ఈ పర్టికులర్ అసర్షన్ అనేది ట్రూ అయితే ఆ అసర్షన్ అనేది ఈ రీజన్ వల్ల ట్రూ అయింది అనుకోండి, ఈ రీజన్ కూడా కరెక్టే, ఈ రీజన్ వల్ల ఇది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఆప్షన్ ఏ అని పెట్టాలి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, అసర్షన్ అండ్ రీజన్ రెండూ కరెక్టే, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ పర్టికులర్ అసర్షన్కి ఈ రీజన్ అనేది యాప్ట్ అవుతుంది, సూట్ అవుతుంది. అయితే సెకండ్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే, అసర్షన్ ట్రూయే, రీజన్ కూడా ట్రూయే, కానీ ఇవి రెండు ట్రూ అయినా ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు. అలా అయితే ఆప్షన్ బి. ఆప్షన్ సి అనుకోండి, ఏ ఈజ్ ట్రూ, బి ఆర్ ఈజ్ ఫాల్స్. ఇది తప్పైతే సి ఆప్షన్, ఇది ఏ కరెక్ట్ అయితే ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ అంటాం. అదే ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అయితే ఆప్షన్ డి. ఆప్షన్ సి ఏమో ఏ ఈజ్ ట్రూ అండ్ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఆప్షన్ డి అయితే ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఈ రెండు మనకి తెలిసినవి. ఈ రెండు కొంచెం మీరు కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. అంటే అసర్షన్ రీజనింగ్ ఇచ్చినప్పుడు రెండు కేసెస్ మీరు చెక్ చేయాలి, వెదర్ బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్, రైట్? దాన్ని బట్టి మనం ఆప్షన్స్లోకి వెళ్తాం. సరే, ఒకసారి చెక్ చేద్దాం. సి అసర్షన్ ఏమంటున్నాడు, ఇఫ్ f of x is a quadratic expression such that f of 1 plus f of 2 equals to 0, if minus 1 is a root of f of x equals to 0, then the other root is 8/5 అన్నాడు. f of x అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. f of x ఈక్వల్స్ టు 0కి -1 అనేది ఒక రూట్, ఇంకొక రూట్ ఏమో 8/5. అంటే ఈ పర్టికులర్ f of x ఈక్వల్ టు 0 అనేటటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అనుకోండి. ఆల్ఫా ఈక్వల్స్ టు -1, బీటా ఈక్వల్స్ టు 8/5. అవునా? అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా బీటా అయినప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. అవునా? దీన్ని యూజ్ చేసుకుని దీనికి రూట్స్ నుంచి మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం, అవునా కదా? సరే, సో x² మైనస్ -1 ప్లస్ 8/5 ఇంటూ ఎక్స్ ప్లస్ -1 ఇంటూ 8/5 ఈక్వల్స్ టు 0. అవునా కదా? సో x² మైనస్ -5 ప్లస్ 8, ఇట్స్ నథింగ్ బట్ 3/5, అంతేనా? -8 minus 5 is 3, yes, that's all. Plus into minus is minus 8/5 equals to 0. అవునా? సో దీన్ని ఎలా రాయొచ్చు, 5 డినామినేటర్లో ఉంటుంది కాబట్టి 5x² మైనస్ 3x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే వీడిచ్చిన రూట్స్ని బట్టి -1, 8/5 రూట్స్ని బట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఫామ్ చేసాం. 5x² మైనస్ 3x మైనస్ 8 ఈక్వల్స్ టు 0 అనేది. ఇప్పుడు ఇది f of x, అవునా? ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఫంక్షన్ మేడ్ బై ఎక్స్ వాల్యూస్, ఎక్స్ టర్మ్స్. సరే, ఎక్స్ అనే వేరియబుల్తో ఫంక్షన్ ఫ్రేమ్ అయింది. ఓకే, ఇప్పుడు f(1) ప్లస్ f(2) వాల్యూ 0 నా కదా చెక్ చేయాలి. f(1) ఎంత అంటే x ప్లేస్లో 1 పెట్టండి. f(1) ఎంత, f(1) ఈక్వల్స్ టు 5 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ -3 ఇంటూ 1 మైనస్ 8 కదా. సో 5 minus 3 minus 8, that is nothing but 2 minus 8 is -6. Yes or no? What is f(2)? f(2) ఎంత వస్తుంది, 5 into 2 square minus 3 into 2 minus 8 equals to 5 4 20 minus 6 minus 8, that is nothing but 14, minus 6 minus 8 is minus 14, 20 minus 14 is nothing but 6 here. So f(1) plus f(2) ఎంత, -6 plus 6 ఎంత, that is nothing but 0 only, right? -6 plus -6 plus 6 రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఎస్, f(1) ప్లస్ f(2) వాల్యూ 0నే. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి -1, 8/5 రూట్స్ అయితే ఆ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క f(1) ప్లస్ f(2) వాల్యూ 0 అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. అవునా? అంటే ఏ ఈజ్ ఫాల్స్ అన్నది తప్పు. అవునా? ఇప్పుడు చూడండి, రీజన్ ఒకసారి చెక్ చేద్దాం. f of x ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c అయితే దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a, అంతే కదా. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అయితే -b/a కరెక్టే, c/a కూడా కరెక్టే, అంటే రీజన్ కూడా కరెక్టే. అవునా కదా? రెండు ఇండివిజువల్గా కరెక్టే అయ్యే అయితే, కాబట్టి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ఫాల్స్ అనేది కూడా తప్పు, కాబట్టి సి కూడా తప్పే. ఇప్పుడు ఎయిదర్ ఏ ఆర్ బి, రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేయాలి. సి ఏ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే, అయితే ఈ రీజన్ అనేది దీనికి యాప్ట్ అవుతుందా, ఎక్కడైనా యాప్ట్ అవుతుందా? సి ఇఫ్ f of x ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అనేది ఈ పర్టికులర్ దానికి యాప్ట్ అవ్వదు. ఎందుకంటే కానీ వాడు ఎప్పుడు యాప్ట్ అవుతుంది, ఈ రీజన్ వాడు అసలు ఎట్లా ఇవ్వాలి ఈ పర్టికులర్ అసర్షన్కి అంటే, ఇది కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వకుండా వాడు ఏం చేయాలి,
రూట్స్ ఆల్ఫా బీటా అయినప్పుడు ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ దెన్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అని కనుక వాడు రీజన్లో ఇచ్చాడనుకో, దాన్ని బట్టే కదా మేము ఇదంతా ఒబ్టైన్ చేసాం. కానీ వాడేమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఆల్ఫా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై అని ఇచ్చాడు. దానివల్ల యూజ్ ఏంటి, అసలు కరెక్టే అయినప్పటికీ కూడా అసర్షన్కి యాప్ట్ అవ్వలేదు. ఎస్ ఓ నో? కానీ యాప్ట్ అవ్వాల్సినటువంటి రీజన్ ఏముంది, ఇది ఇవ్వాల్సింది ఖచ్చితంగా. ఇది ఇస్తే కనుక అప్పుడు రీజన్ అసర్షన్కి ఇది రీజన్ అయి ఉండేది. అవునా కదా? సో ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇది కాదు, ఈ పర్టికులర్ అసర్షన్కి ఇది రీజన్ కాదు. రైట్ ఆర్ నాట్? సో ఆప్షన్ బి అనమాట. ఈ విధంగా చెక్ చేయాలి. మరి రీజన్ ఏమి ఇస్తే ఆప్షన్ ఏ పెట్టేవాళ్ళం, రీజన్ వచ్చేసి ఇది ఇవ్వాల్సింది. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ దెన్ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాలి. అలా ఇస్తే కనుక అప్పుడు అది రీజన్ అయ్యేదన్నమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ us see the next one. Okay, look at the fifth question. If one root of x² plus px plus 12 equals to 0 is 4, while the equation x² plus px plus q equals to 0 has equal roots, then q equals to అంటున్నాడు. సరే, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, x² plus px plus 12 equals to 0. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో p వాల్యూ మనకు తెలియదు. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఒక రూట్ ఏంటంటే 4, ఇంకొక రూట్ అనేది మనకి ఇవ్వలేదు, ఒక రూట్ మాత్రమే ఇచ్చాడు, దట్ ఈస్ 4 అని. అలా అయితే ద ఈక్వేషన్ x² plus px plus q equals to 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఒకవేళ ఇక్కడ 12 ఉన్నప్పుడు ఒక రూట్ 4, కానీ ఇక్కడ q ఉన్నప్పుడు మళ్ళీ ఇదంతా సేమ్. అవునా కదా? ఇక్కడ q ఉన్నప్పుడు దానికి ఈక్వల్ రూట్స్ ఉంటుంటే అలాంటప్పుడు q వాల్యూ ఎంత అంటున్నాడు. వెరీ లాజికల్ క్వశ్చన్. సి, ఇప్పుడు ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 4 అనేది రూట్ అయితే ఈ x ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది కదా, అప్పుడు p వాల్యూ ఎంతో నాకు తెలుస్తుంది కదా. సో 4² ప్లస్ p ఇంటూ 4 ప్లస్ 12 ఈక్వల్స్ టు 0 అయినా. అవునా కదా? రూట్ సాటిస్ఫై చేస్తుంది కదా ఈక్వేషన్ని. సో 4² అంటే 16 ప్లస్ 4p ప్లస్ 12 ఈక్వల్స్ టు 0, 4p ప్లస్ 28 ఈక్వల్స్ టు 0, 4p ఈక్వల్స్ టు -28 అండ్ p ఈక్వల్స్ టు -7. అవునా కదా? 7 4 28. ఎస్. సో p వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, దీనికి ఈక్వల్ రూట్స్ ఉంటున్నాయంట. రెండు రూట్స్ ఈక్వల్ అయితే, ఒకటి 2 అయితే ఇంకోటి కూడా 2నే, 5 అయితే ఇంకోటి కూడా 5. అంటే ఒక రూట్ ఆల్ఫా అయితే ఇంకో రూట్ కూడా ఆల్ఫానే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. అవునా? సరే, అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ -b/a, అంటే -p/1 -p అంటే 2 ఆల్ఫా ఈక్వల్స్ టు -p. p వాల్యూ ఎంత వచ్చింది, -7 వచ్చింది. కాబట్టి 2 ఆల్ఫా ఈక్వల్ టు -7, దట్ ఈస్ నథింగ్ బట్ 7. ఆల్ఫా వాల్యూ ఎంత ఇప్పుడు 7/2. అవునా? రైట్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ c/a, అంటే q/1, అంటే q ఉంటుంది. ఎస్ ఓ నో? ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు q వాల్యూ. ఆల్ఫా అంటే ఎంత వచ్చింది, 7/2. సో 7/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు q. q వాల్యూ ఎంత ఇప్పుడు 49 డివైడెడ్ బై 4. అవునా కదా? సో వాట్ ఈస్ ద q వాల్యూ, 49/4. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 12 4s are 48. ఎస్ ఓ నో? 10 ఈజ్ ద రిమైండర్. 4 2s are 8, సో 20. అంతే కదా? 12.25 వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ q, 12.25. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ q. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. I hope you enjoy this lecture. Please do like, comment and share, and don't forget to subscribe. Thank you so much. See you in the next session. Bye.